తెలుగు రాష్ట్రాల్లో పెత్తనం చెలాయించిన వివాదాస్పద ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత యూట్యూబర్గా మారారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ పంతులయ్య అవతారమెత్తారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులతో పాటు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ, కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్కు శిక్షణ ఇస్తున్నారు. ఇంతకీ ఎవరా అధికారి, ఏంటాయన చరిత్ర? వాస్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ కు వీఆర్ఎస్ తీసుకున్న వివాదాస్పద అధికారి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన ఆఫీసర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి. రాష్ట్ర విభజన తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగా ఏపీలో పనిచేశారు. వైసీపీ పాలనలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ కు వీఆర్ఎస్ తీసుకున్నారు. అటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు యూట్యూబర్ గా మారారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులతో పాటు ఐఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, జేఈఈ, ఐఐఎం ప్రవేశ పరీక్ష, కామన్ అడ్మిషన్ టెస్ట్, క్యాట్ కు రాసే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం పవర్లోకి వస్తే పనిచేయలేనంటూ కామెంట్స్ చేసిన ప్రవీణ్ ప్రకాష్ అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఏటీఎంగా మారారనే ఆరోపణలు వచ్చాయి. ఐఏఎస్ అధికారిగా ప్రవీణ్ ప్రకాష్ వివిధ హోదాల్లో పనిచేశారు. కొన్ని విషయాల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని వార్తల్లోని వ్యక్తిగా విచారణ ఎదుర్కొన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవీణ్ ప్రకాష్ దశ తిరిగింది. అత్యున్నత పోస్టుల్లో పనిచేశారు. ముఖ్యమంత్రి పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా తిరుగులేని అధికారాలను చలాయించడంతో పాటు చివరికి చీఫ్ సెక్రటరీ అధికారాలను కూడా లాగేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. రాజధాని అమరావతి విధ్వంసంలో ప్రవీణ్ ప్రకాష్ పాత్ర కూడా ఉందని చెప్పేవారు. బయట వారికి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే నిర్ణయం వెనుక ఈయన గారి హస్తం ఉందనే వార్తలు వచ్చాయి. 3 రాజధానుల వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చిన కోర్ గ్రూప్ లో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారని చెబుతారు.